నమస్తే, నేను మీ తేజ. శ్రీలంక జాఫ్నా చెమ్మని ప్రాంతంలో 582 అస్థిపంజరాలు తవ్వకాల్లో బయటపడ్డాయి. అలా బయటపడ్డ అస్థిపంజరాల్లో 70% వరకు కూడా చిన్నపిల్లలే ఉన్నారు. ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్. ఇన్ఫాంట్స్ అంటే పసిబిడ్డలు, అలాగే చిల్డ్రన్ అంటే చిన్నపిల్లలు. వారి అస్థిపంజరాలు బయటపడ్డాయి. ఒకటో రెండో కాదు, 582 అస్థిపంజరాలు తవ్వకాల్లో బయటపడితే అందులో 70% వీరివే. అలాగే వారితో పాటు పిల్లల బొమ్మలు, తర్వాత పసిబిడ్డల యొక్క పాల సీసాలు, మిల్క్ బాటిల్స్, తర్వాత స్కూల్ బ్యాగ్స్, తర్వాత పసిబిడ్డలు చిన్నప్పుడు బ్యాంగిల్స్ వేస్తారు, ఆ బ్యాంగిల్స్, అలాగే పసిబిడ్డల యొక్క చిన్నప్పుడు వారికి వేసే స్లిప్పర్స్ కావచ్చు, అలాగే చిల్డ్రన్ స్లిప్పర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బయటపడ్డాయి. నిజంగా మొత్తం శ్రీలంక మొత్తం కూడా షాక్కి గురైంది. అసలు ఏం జరిగింది ఆ ప్రాంతంలో? సివిల్ వార్. ఎస్, ఆ బయటపడ్డ ఆ అస్థిపంజరాలన్నీ కూడా ఎవరివో తెలుసా? తమిళియన్స్. తమిళియన్స్ అంటే కేవలం మన తమిళనాడులో ఉన్న వాళ్ళే కాదు, శ్రీలంకలో కూడా ఉన్నారు. అసలు శ్రీలంకలో వారు ఎందుకున్నారు, శ్రీలంకలో వారు ఎందుకు చంపబడ్డారు అనే దాని గురించి నేను క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాను. సో 1948 ఫిబ్రవరి 4 బ్రిటిష్ వాళ్ళు శ్రీలంకకి స్వాతంత్రాన్ని ఇచ్చారు. ఎలా అయితే మనం వారిని ఇక్కడి నుంచి తరిమేశామో, వాళ్ళు కూడా అక్కడి నుంచి వారిని తరిమే ప్రయత్నం చేశారు. వారు వెళ్ళిపోయారు. సో దాని తర్వాత అక్కడ సింహాలీలు అక్కడ ప్రభుత్వాన్ని స్థాపించి మొత్తం కూడా రూల్ చేశారు. అయితే సింహాలీలు అక్కడ 75% వరకు ఉండేవారు. వాళ్ళందరూ కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించారు. తర్వాత తమిళియన్స్ అక్కడ 11 నుంచి 15% ఉన్నారు. ఇందులో హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. సో మెజార్టీ సింహాలీలు, మైనార్టీ తమిళీలు. కానీ తమిళలకి అక్కడ చాలా ద్రోహం జరుగుతున్నట్టు కూడా కొన్ని ఏళ్ల నుంచి వాళ్ళు చాలా పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఆ పోరాటంలో చాలామంది ప్రజలు చనిపోతున్నారు. నిజానికి బ్రిటిష్ వారు శ్రీలంకకి వారు ఆ దేశాన్ని దోచుకున్నప్పుడు అక్కడ పనుల కోసం, రకరకాల పనుల కోసం తమిళనాడు నుంచి చాలామందిని అక్కడికి తీసుకెళ్లారు. అలా అక్కడ కొంతమంది స్థిరపడ్డారు తమిళియన్స్. సో ఈ జాఫ్నా అనే ప్రాంతంలో మ్యాక్సిమం ఎక్కువగా తమిళులే ఉండేవారు. వారికి సంబంధించిన ఆలయాలు, వారికి సంబంధించిన పెద్ద పెద్ద భవనాలు, వారికి సంబంధించిన పురాణాలు, వాళ్ళ పూర్వీకులు రాసిన గ్రంథాలు, వాటన్నిటిని కోసం నిర్మించుకున్న లైబ్రరీ, ఇవన్నీ కూడా అక్కడ ఉండేవి. ఒక రకంగా చెప్పాలంటే బ్రిటిష్ వారు శ్రీలంకలో ఉన్నప్పుడు పైచేయి తమిళులదే ఉండేది. వారి శాతం తక్కువగా ఉన్నా కానీ వారిదే పైచేయి ఉండేది. సో దీంతో సింహాలీలు వారిపైన కోపంగా ఉండేవారు. సో తర్వాత ఇండిపెండెంట్ వచ్చిన తర్వాత సింహాలీలు ప్రభుత్వం స్థాపించిన తర్వాత తమిళియన్స్ని చాలా హీనంగా, ఘోరంగా, క్రూరంగా చూడడం మొదలుపెట్టారు. ఎలా అంటే ఆడు తమిళియన్ అని తెలిస్తే వాడిని చంపేస్తారు. అలా ఈ జాఫ్నా ప్రాంతంలో తమిళుల్ని చాలామందిని కూడా సింహాలీల ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి సైనికులు, వారి ఆర్మీ ఆడబిడ్డల్ని రేప్ చేయడం, స్కూల్ పిల్లల్ని రేప్ చేయటం, వాళ్ళందరూ కూడా తమిళులే. మగవారిని అయితే తీసుకెళ్ళిపోయి చిత్రహింసలు పెట్టి కాల్ చేసి చంపేయటం, తలా మొండెం వేరు చేయటం, చాలా అంటే చాలా క్రూరంగా. ఎందుకంటే వారంటే కక్ష. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఈ నా కొడుకులు మనల్ని ఎలా చూశారా, మొత్తం కూడా అక్కడ ప్రభుత్వం ఉన్నా, వారు చదువుకోవాలన్నా ఈ తమిళ్నే చేయాల్సి వచ్చేది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవన్నీ కూడా తమిళే ఉండే. సో వీరు వచ్చిన తర్వాత అసలు తమిళ్ అనేది లేకుండా చేశారు. సింహాల యొక్క భాషని అభివృద్ధి చేశారు. సో ఎక్కువగా ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ, ప్రభుత్వ రాజకీయాల్లో, అక్కడ ప్రభుత్వ అధికారులు ఉంటారు, అలాగే రాజకీయాల్లో కానీ, సో అన్ని రంగాల్లో కూడా సింహాలీలు ముందంచున్నారు, తమిళియన్స్ వెనకబడ్డారు. మీరు ఉంటే ఉండండి,
పోతే పోండి, ఉంటే గమ్మున ఉండండి, మూసుకొని ఇక్కడ ఉండండి, లేదు మేము ఎక్స్ట్రాలు చేస్తామంటే ప్రాణాలు తీస్తాం. సో ఇలా చాలా వరకు కూడా జరిగాయి. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తా. సో ఇది నాకు తెలిసి 1995 టు 1996 మధ్యలో జరిగింది. తమిళన్స్కి సంబంధించిన ఒక లైబ్రరీని ఈ సింహాలి వాళ్ళందరూ కూడా తగలబెట్టేశారు. మగవారందరినీ కూడా తీసుకెళ్ళిపోయి దారుణంగా కాల్చి చంపేశారు. సో దీంతో వారు తిరగబడడానికి చాలా ప్రయత్నించారు. అండ్ అప్పటికే దీనికి ముందే వారు తిరగబడ్డారు చాలాసార్లు. ఇలా లైబ్రరీలు కూడా ముందు తగలబడ్డాయి. సో 1948 తర్వాత ఇలా అనేక వేదనలకి గురవుతున్న తమిళియన్స్ వీళ్ళు ఏం చేశారంటే ఎలా అయినా సరే సెపరేట్ దేశం తీసుకురావడం కోసం ప్రయత్నం చేశారు. అప్పుడే పుట్టుకొచ్చింది ఎల్టీటీఈ. ఎస్, లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళన్ ఈలం. ఆ ఎల్టీటీఈని స్థాపించింది ప్రభాకరన్. ఎస్, ప్రభాకరన్ 1974లో దాన్ని తీసుకొచ్చారు. కురవాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేశారు. సో అప్పటి నుంచి కూడా తమిళియన్స్కి శ్రీలంక సింహాలీలకి చాలా చాలా గొడవలు జరిగాయి. వారిని చంపేయడం, వేరేళ్ళు చంపేయడం చాలా చాలా దారుణం ఉంది. సో మెజారిటీ వాళ్ళు కాబట్టి, వారు ఎక్కువగా ఉంటారు కాబట్టి వీళ్ళనైతే విపరీతంగా చంపారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆడవాళ్ళని తీసుకెళ్ళిపోయేవారు, రేప్ చేసేవారు. ఒక్కరో ఇద్దరో కాదు, 10 మంది 20 మంది ఒక మహిళను రేప్ చేసేవారు, స్కూల్ పిల్లల్ని రేప్ చేసేవారు. అందులో ఒక సైనికుడు కూడా కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. స్టిల్ ఇప్పుడు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతను కృష్ణాంతి కుమారస్వామి. సో అక్కడ ఒక స్కూల్ ఉంది, సారీ కృష్ణాతి కుమారస్వామి స్కూల్, అది తమిళలో ఎక్కువగా చదువుకునే స్కూల్ అది. సో అందులో ఒక స్టూడెంట్ని, ఒక అమ్మాయికి ఒక 12 నుంచి 15 సంవత్సరాలు ఉంటాయి, అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయి శ్రీలంకకు సంబంధించిన సైనికుడు సోమరాత రాజపక్ష అమ్మాయిని లైంగికంగా దాడి చేసి చంపేశాడు అనేది కూడా చాలా చాలా వార్తలు బయటకు వచ్చాయి. సో రీసెంట్గా ఇతనే ఆ టైంలో సైనికులు ఏం చేశారనే విషయాన్ని ఇప్పుడు బయట పెట్టాడంట. సో దాని తర్వాత అల్లర్లన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. తర్వాత 2009 ప్రభాకర్ని చంపేశాడు. అంతా కూడా సైలెంట్ అయిపోయింది. ఓన్లీ డెమోక్రటిక్గా ఉండడానికి ప్రయత్నించారు తమిళియన్స్ కూడా. బట్ ఇప్పటికీ కొన్ని విషయాల్లో వారు పోరాడే ప్రయత్నం చేస్తారు. సో అలా అక్కడున్న తమిళీలు సో మరేంటంటే అసలు వీళ్ళు తీసుకెళ్ళిపోయిన వ్యక్తులు బ్రతుకున్నారా లేదా, వీళ్ళు ఏదైనా చేశారా, చంపేస్తే వారి అస్థిపంజరాల్ని మాకు అప్పచెప్పండి, మా DNA టెస్టులు చేసి మాకు అప్పచెప్పండి. చాలామంది పేరెంట్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు అని చెప్పేసి వారు అనుకుంటున్నారంట. సో దీంతో చాలా రోజుల తర్వాత ప్రభుత్వం తవ్వకాలు మొదలుపెట్టింది. ఇంతకుముందు కూడా తవ్వకాలు తవ్వితే కొన్ని శవాలు బయటపడ్డాయి. తర్వాత మళ్ళీ DNA టెస్టులు చేసి వారి కుటుంబ సభ్యులకి అప్పచెప్పడం కోసం సో చాలా ఖర్చు ఎక్కువ అవుతుంది. దాని తర్వాత తమిళనాడు ప్రభుత్వం ఇంకా ఆ విషయాన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేసింది, తొక్కిపెట్టే ప్రయత్నం చేసింది. బట్ అక్కడ ఉన్న కొంతమంది ఉంటారు కదా తమిళన్స్లో. సో వాళ్ళు ఏంటంటే ఐక్యరాజ్య సమితి ముందుకు తీసుకెళ్లారు. UN చట్ట ప్రకారంగా అసలు ఏం జరుగుతుంది అనే విషయం కోసం వారు యూరోప్ని, ఫ్రాన్స్ని, సో వాళ్ళ వరకు కూడా ఇష్యూని తీసుకెళ్లారు. దాని తర్వాత కూడా తమిళన్స్ పైన దాడి చేసింది ఎవరు? శ్రీలంక సింహాలీలు. ఎందుకంటే మన విషయాల్ని మీరు అంతర్జాతీయంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయకండి, వేరే దేశాలు ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేయకండి అంటూ కూడా కొంతమంది తొక్కిపెట్టింది. బట్ కొన్ని విషయాలు అయితే ఖచ్చితంగా బయట పెట్టాలి కదా. సో ఆ రకంగా రీసెంట్గా శ్రీలంక ప్రభుత్వం ఈ తవ్వకాలని తవ్వితే ఈ 582 అస్థిపంజరాలు బయటపడ్డాయి. ఈ అస్థిపంజరాల్లో మ్యాక్సిమం ఉన్నదందరూ కూడా ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్, పసిబిడ్డలు, తర్వాత చిన్నపిల్లలు. సో కొంతమంది అయితే ఛాతి పైన ఇలా 2 చేతులు పెట్టుకుని చనిపోయే వాళ్ళు ఉన్నారు, తాళ్ళు కట్టేసి గొంతు కోసేసి చంపేసిన వాళ్ళు ఉన్నారు, చేతులు 2 వెనక్కి మడిచి చంపేసిన వారు, అంటే వారిని ఆ రకంగానే పాతి పెట్టారు. సో చూడండి, ఈ జాఫ్నా అనే ప్రాంతంలో ఈ చెల్లమణి ప్లేస్, సో అక్కడ తవ్వకాలు తవ్వుతుంటే 582 అస్థిపంజరాలు బయటపడ్డాయంటే చూడండి. సో ఎంతమంది అక్కడ చనిపోయారు. నిజంగా ఆ టైంలో అయితే చాలా ఉద్రిక్తతంగా ఉండేది, చాలామంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపైన చాలా
హిస్టరీస్ కూడా వచ్చాయి, బుక్స్ వచ్చాయి. దాని తర్వాత ఒక మూవీ కూడా వచ్చింది. సో ఇప్పుడు వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే డిఎన్ఏ టెస్టులు చేసి వారి అస్థిపంజరాలని అప్పచెప్పాలి అని చెప్పి. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో ఈ వార్త ప్రస్తుతం చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే రీసెంట్‌గా ధర్మస్థలిలో, మన కర్ణాటక రాష్ట్రంలో ధర్మస్థలిలో ఇదే రకంగా అస్థిపంజరాలు బయటపడ్డాయి. అక్కడ కూడా స్కూల్ పిల్లలే. సో ఆలయానికి సంబంధించిన వారు ఏదో చేశారని, ధర్మస్థలికి సంబంధించిన వారు ఏదో చేశారని చాలా ఆరోపణలు అయితే వచ్చాయి. నిజంగా తవ్వితే అస్థిపంజరాలు కూడా బయటపడ్డాయి. సో అలానే ఇక్కడ ఈ అస్థిపంజరాలు బయటపడడంతో ఇది కూడా చాలా హాట్ టాపిక్‌గా మారింది. సో నేను ఎక్కడైనా తప్పు చెప్పుంటే దాన్ని కరెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. అండ్ నేను మొత్తం డీప్‌గా చెప్పలేదు గానీ, బట్ పైపైన చెప్పడానికి ప్రయత్నించాను. కేవలం అర్థం కావడం కోసమే. థ్యాంక్ యూ సో మచ్.